హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి? ఆ రోజు అన్నం ఎందుకు తినకూడదో తెలుసుకుందాం. పద్మ పురాణ ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుని దురాగతులు భరించలేక దేవతలు విష్ణువును శరణవేడగా ఆయన వాడితో తలబడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక ఆశ్రమం కావాలని గ్రహించి బదరీ ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెను ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్తాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారికి పాపాలను పరిహారించాలని ఆమె కోరిందట. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంతో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఆ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెప్తుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణ లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరాత్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తాడు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జివ్వాకు భోజనం రుచి తెలుస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమ నిష్టలతో పూజ చేసేవారికి పుణ్యఫలాలతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్టలతో వ్రతం ఆచరిస్తే వారికి మరో జన్మ అంటూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోకి తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలకు నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిని సుక్తించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీత పారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రావణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణ అనే యంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకోవడం. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగనాలు ఖచ్చితంగా ఉంటాయి.